అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఏది పాపం, ఏది పుణ్యం, ఏది మహాపాపం? తిరుమల శ్రీవారి వెంకటేశ్వర సాక్షిగా తిరుమల కొండ మీద చేసినటువంటి అన్యాయాల గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే నిజానికి చాలామంది మనోభావాలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మొన్నటిదాకా మనం చూసాం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కాబడింది అనేటువంటిది మనం చూసాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అసలు అక్కడ కలిపింది నెయ్యి పదార్థమే కాదు అనేటువంటి విషయం ఇప్పటికే సిబిఐ నాయకత్వంలోని సిట్టు దర్యాప్తుని తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సరికొత్తగా పరకామణిలో దొంగతనం జరగటం, పట్టుకున్న దొంగతో సెటిల్మెంట్ జరగటం, ఈ విషయాలు బయటకు రావటం ఎలా చూడాలి? అంటే శ్రీ తిరుమల వెంకటేశ్వర సాక్షిగా జరిగినటువంటి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఈ అరాచకాలు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. దీనిని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, నిజానికి పాపం ఎక్కడైనా జరగవచ్చు, దోపిడీ ఎక్కడైనా జరగవచ్చు, అన్యాయం ఎక్కడైనా జరగవచ్చు. కానీ దేవుడికి అంత దేవుడు సొమ్మునే దోచేసే పరిస్థితి అంటే, దోచేసినోడితో లింకపై దాచుకునే పరిస్థితి అంటే ఇలా చూస్తూ ఉన్నాం. బయటకు వచ్చిన విషయం, పరకామణిలో 200 కోట్ల రూపాయలు ఒకడు అవినీతి చేస్తే అతనితో రాజీ పడి పంపకాలు చేసుకున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అనేటువంటి విషయం ఎలా చూడాలి? ఇప్పుడు ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి 7 అంటే చెన్నైలో ఉండే కావచ్చు, ఇక్కడ కావచ్చు, 7 ఆస్తుల్ని దేవదేవుని పేరు మీద రాయించుకున్నారని, దాని విలువ 14 కోట్లు అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. వాస్తవంగా చూసుకుంటా ఉంటే 100 కోట్ల పైన దోపిడీ జరిగింది. ఇక్కడ కళ్ళ ముందు కనపడతా. ఏదో నిన్న కొత్త సమాచారం ఏంటంటే దోపిడీ జరిగిన ఆస్తి విలువ 200 కోట్లు ఉండొచ్చు అని. అదే 100 కోట్లు అండి. ఆ రోజు 100 కోట్ల పైన, ఈ రోజు దాని విలువ పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు కేసు పెట్టారు, అది న్యాయస్థానంలో ఉంది. వీళ్ళు ఎలా మధ్యలో రాజీ పెడతారు? అంతేగా. వీళ్ళు ఎవరు అసలు? హక్కు వీళ్ళకి ఏ హక్కు ఉంది? అంతేగా. ఒక పోలీస్ అధికారి ఒత్తిడి వల్ల రాజీ పడ్డారని చెప్పని వినిపిస్తూ ఉంది. అతనెవరు? లేకపోతే ఆనాడు ధర్మకర్తగా ఉన్నటువంటి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి. అసలు మీరు గమనించాల్సింది 5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు కాదు, ఇది బేజం పడింది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి బేజం పడింది, తిరుమల మీద కన్నుబడింది వాళ్ళకి. ఆ రోజుల్లోనే ఇతను నియమించారు కరుణాకర్ రెడ్డిని. అవును. మరి కరుణాకర్ రెడ్డిని ఆ రోజులు ఎందుకు నియమించారు? అతను నల్లరాయి అన్నాడు, విమర్శలు చేశాడు, దేవుడే లేడన్నాడు. అవును. అలాంటి వ్యక్తి నేను కమ్యూనిస్ట్ అన్నాడు. అతను పక్కాగా క్రిస్టియన్ చెప్పని మనకి ఇప్పుడు అర్థమైపోతా ఉంది. కమ్యూనిస్ట్ కూడా కాదు. మరి ఇలాంటి వ్యక్తులందరినీ తీసుకొని వచ్చేసి ఈ రోజు ఆ మండలి చైర్మన్ గా చేశారు అంటే ఎంత కుట్ర దాగి ఉంది? ఆ రోజుల్లోనే జరిగింది ఇది. ఆ రోజే అన్నాడు కదా ఆయన, ఏం దాచుకోలే రాజశేఖర రెడ్డి. 2 కొండలు చాలు, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకని కూడా మాట్లాడాడు కదా. దాని గురించి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు కదా. ఆ దేవుడు ఏం చేశాడో చూశారు కదా. ప్రత్యేకంగా ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన పనే ఉంది. ఈ రోజు మళ్ళీ కరుణాకర్ రెడ్డిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని నియమించాడు అంటే అందుట్లో మీరు అన్నట్టు నెయ్యిలో కల్తీ కావచ్చు, ఆహార దినులో కల్తీ కావచ్చు, గోమాతల్ని నాణ్యమైనటువంటి దానా పెట్టకుండా చంపేసిన కార్యక్రమంలో కావచ్చు, స్వయాన ఇతన బంధువే అక్కడ. అలాగే మొన్న జరిగినటువంటి తిరుమల తిరుపతికి సంబంధించి పైకిళ్ళే కార్యక్రమంలో భాగంగా ఒత్తిడిలో చనిపోయిన, తోపులాట్లో చనిపోయిన విధానం కావచ్చు. అలాగే ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి నేనున్నాను అంటూ హిందూ ధర్మ పరిరక్షకుడుగా, హిందువుల కోసమే మళ్ళీ సనాతన ధర్మాన్ని తన భుజానికి ఎత్తుకొని హిందువుల కోసమే పోరాడుతున్నటువంటి త్యాగమూర్తిగా, ఒక యోగిగా, ఒక భోగిగా చెప్పుకుంటూ ఏదైనా సరే ఆ తిరుపతి దేవస్థానానికి, ఆ దేవదేవుడికి నేను అపారమైన భక్తుడిని, ఆయన కోసం నేను ఏమైనా చేస్తానంటూ బయలుదేరినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి చరిత్ర, వాళ్ళ అన్న చరిత్ర తెలిసిన తర్వాత కూడా మనం అతను చేసినటువంటి దోపిడీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ప్రతిదీ అబద్ధం చెబుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అతను ఉపేక్షించి చూస్తూ కూర్చోవడం ప్రభుత్వం చేస్తున్న తప్పనైతే నేను చెబుతున్నాను కట్టావారు. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెటిల్మెంట్ ఏంది అసలు? అదే చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఒక దేవదేవుడికి సంబంధించింది, అసలు వీళ్ళకి అసలు హక్కు ఆడుంది. దేవుడి పేరు మీద కొంత ఆస్తి రాపించడం ఏంది, వీళ్ళు రాపించుకోవటం ఏంది? అసలు అంటే వీళ్ళు దాంట్లో వీళ్ళ పాత్ర స్పష్టంగా ఉంది.
ఇవాళ కాదు కదా ఇది బయటకు వచ్చింది. అలాగే మొన్న చూసాం మీరు ఏంటి మామూలుగా చంద్రగ్రహణం రోజు అందరూ విలేకరులు అందరూ అక్కడ ఉండేసి ఆ తలుపు దగ్గర ఉండి అత్యుత్సాహం కొద్దీ, అది కూడా వాళ్ళు చేసిన తప్పే. తాళాలు పట్టుకోవాల్సిన పని ఉంది, నుంచొని ఫోటోలు తీసుకోవచ్చు కదా. దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు? దాని అంశం తీసుకొచ్చి అతని హయాంలో జరిగింది. వాళ్ళ కొడుకు చేత శుద్ధి చేసే కార్యక్రమంలో అతని చేత చేయించాడు. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. బొమ్మన కొడుకు చేత అభినయ్ రెడ్డి చేత మళ్ళీ మొన్న చంద్రగ్రహణం రోజు ఆ విధంగా మాట్లాడాడు. అలాగే నిన్న చూసుకుంటా ఉంటే శనేశ్వరుడి విగ్రహానికి సంబంధించి మహావిష్ణువు విగ్రహం అని చెప్పని మాట్లాడుతూ, ఇప్పటికి దానికి కట్టుబడి ఉన్నానని చెప్పని మాట్లాడుతూ, అతను ప్రతిరోజు అబద్ధాలు ఆడుతున్నా కూడా నిస్సిగ్గుగా అతనికి ఉన్నటువంటి భాష మీద ఉన్నటువంటి పట్టుతోటి స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతూ ధర్మ పరిరక్షకుడుగా, హిందూ పరిరక్షకుడుగా అతను అవతారాన్ని తయారు చేసుకొని నేను ఈ అవతారంలో ఉన్నానని చెప్పుకుంటూ ఈ విధంగా అన్ని అబద్ధాలు చెబుతున్నా కూడా ఉపేక్షిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పుగా నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా చెబుతున్నాను. మీరేమన్నా అనుకోండి, ఇన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించారు? ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అంటే భూమి మీద రాబోయే కాలంలో చర్యలు ఉండవా? ఏమో ఇలాంటివి చూస్తూ ఉంటే నమ్మకాలు పోతా ఉన్నాయి వీళ్ళ మీద. సార్, ఇప్పుడు తిరుపతిలో నెయ్యి కల్తీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే దాని మీద ఎంక్వైరీ ఎందుకో వీళ్ళంత స్పీడప్ గా లేదు అనేటువంటి ఆలోచన కూడా ప్రజలు ఉంది. దాని మీద మీరు ఏం చెప్తారు? అది సిబిఐ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు కదా. సుప్రీం న్యాయస్థానం సిబిఐకి ఇచ్చిన తర్వాత మనమైతే చేయగలిగింది ఏం లేదు కదా. అసలు ఇక్కడ చాలా స్పష్టంగా నందిని నెయ్యిని వాడుతున్నారు. అవునా? నందిని నెయ్యిని కర్ణాటక వాళ్ళు రైతులు దేవదేవుని మీద భక్తితోటి కోసం రాయితీతోటి ఇక్కడ అందజేస్తా ఉన్నారు. నీకు అంత ఖరీదుతోటి వాళ్ళు అందజేసేటప్పుడు 318 రూపాయలకి వేరే వాళ్ళు ఇస్తాము అంటే, ఇవాళ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ రకమైన నెయ్యి ఎంత చేస్తారో తెలియదా? స్వచ్ఛమైన నెయ్యి ఎంత ఉంటుంది? ఇంకో 10 రూపాయలు అదనంగా పెట్టైనా సరే స్వచ్ఛమైన నెయ్యి కొనాలి కదా. వాళ్ళు ఇచ్చే వాళ్ళని వాళ్ళు కాదని చెప్పని ఆ టెండర్ను పిలిచింది ఎవరు? ఆ టెండర్ను ఖరారు చేసింది ఎవరు? ఆ నియమ నిబంధనలు పెట్టింది ఎవరు? ఇది కదా ఈ రోజు వీళ్ళు బయటికి తీసి మాట్లాడాల్సింది. టెండర్లో మార్పు ఏంటి? మార్పు చేపులు ఎవరు చేశారు? వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. అదే నేను అంటుంది, కొన్ని విషయాల్లో ఆలస్యం అమృతం విషయం అన్నారు. సార్, ఇదంతా అక్రమాల కోసం చేశారా? డబ్బుల కోసం చేశారా? ఒక రకమైనటువంటి హిందూ మతాన్ని, ఆ దేవదేవుణ్ణి భక్తులు రానియకుండా చేయటం కోసం హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రత్యేకమైనటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అంటే తిరుపతి దేవస్థానం మీద, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద, హైందవుల దేవుడి మీద జరిగినటువంటి కుట్రగా దీని భావం నిస్సందేహంగా. కాకపోతే వాళ్ళు తెలియదు ఏంటంటే ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారు లేరు ఇప్పటి వరకు. కాబట్టి ఆలస్యం అవుతుంది, అదే బాధగా ఉంది. సార్, నమ్మటం, నమ్మకపోవటం, విశ్వసించటం, వేరే పరాయి మతాలను ఆచరించటం, ఇవన్నీ డిఫరెంట్. కానీ దేవుడి మీద కుట్ర చేయటం, ప్రజల మనోభావాల మీద ఆడుకోవటం, ఇది ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, బిఆర్ నాయుడు గారిని నియమిస్తున్నారని సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి కుట్రకు తెరలేపారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పత్రికా ప్రసార మాధ్యమంలో వాళ్ళ కుమారుడు గురించి, ఆయన గురించి రకరకాల రాశారు. ఎందుకు రాశారు? ఆయన సమర్థుడు, మొండివాడు. ఈ రోజు ఆ పాలక మండలి అధ్యక్షుడిగా ఉండి కరుణాకర్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడో మనం చూస్తానే ఉన్నాం. తాట తీస్తా అన్నాడు. దాని గురించి అతను ఏదో మాట్లాడినా కూడా ఆయన ఏమి వెనక్కి తగ్గల. నిన్ను ఎవడు పిలవమన్నాడు? నన్ను బిఆర్ నాయుడు గారిని నేను అనమనలేదు కదా. నీ మెహర్బానీ నాకెందుకు? నువ్వు తప్పు చేశావు, నీకు శిక్ష తప్పదు, నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే అంత మొండివాడు కాబట్టి ఆయన కనుక నిమ్మిస్తే వీళ్ళు చేసిన తప్పులు ఇలా తెలుసు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేవదేవుడికి తొలి భక్తుడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఈ విషయాలని బయటికి తీసుకొస్తారన్న భయం కొద్దీ బిఆర్ నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వెంకటేశ్వర స్వామి మీద, ముగ్గురు మీద వీళ్ళు కావాలని కుట్ర పొందుతున్నారని అయితే నేను భావిస్తున్నాను.